ఓం జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఈరోజు మనం భారతీయ సంస్కృతిలో మన సమాజంలో సాధువుల పాత్ర ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడే కుంభమేళా జరిగింది. కోట్లాది మంది భక్తులతో పాటు వేలాది మంది సాధువులు కూడా పుణ్య స్నానాలు ఆచరించడం అంతా చూసాం. అంతటా ఈ కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులంతా ఈ మన భారతీయ సమాజంలో వీరి పాత్ర ఏంటి అన్నది చూద్దాం. మన శాస్త్రాలు మానవ జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజిస్తాయి. మనకి తెలుసు, బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విద్యాభ్యాసం చేస్తూ భవిష్యత్ జీవితంలో కావలసిన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేదంతా కూడా ఆ బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువుల లాలన పాలనలో లభిస్తుంది. ఇక రెండవది గార్హస్థ్యం. వివాహం చేసుకుని గృహస్థ బాధ్యతలు నిర్వహిస్తారు. దాంతోపాటు సమాజంలో ఒక అంగంగా గృహస్థుడు ఉంటాడు. ఇక సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా మసులుకుంటాడు. ఇక మూడవది వానప్రస్థం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వారి బాధ్యత వారు చూసుకోగలరు. అప్పుడు కూడా ఇంకా ఇంటినే పట్టుకుని వేలాడకుండా ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనసు పెట్టడానికి వాళ్ళు అడవులకి వెళ్ళడం, లేకపోతే వేరే ఆశ్రమాలుగా కట్టుకొని ఉండడం అది చేస్తుండేవారు. ఇక నాలుగవది సన్యాస జీవితం. అది వానప్రస్థాశ్రమంలో భార్యాభర్త కలిపే ఉండేవారు. సన్యాస ఆశ్రమం సమయానికి వచ్చేటప్పటికి భార్యాభర్త ఇద్దరు జీవించి ఉన్నా కూడా ఎవరికి వారుగా సన్యాస ఆశ్రమాన్ని గడుపుతుండేవారు. ఇప్పుడు ఈ కాలంలో ఇవన్నీ దాదాపు లుప్తమైపోయాయి. అయితే ఒక ఆశ్రమం తర్వాత ఒక ఆశ్రమం చూస్తాము. అయితే ఈ 4 ఆశ్రమాలు ఒకటి తర్వాత ఒకటే స్వీకరించాలని లేదు. జాబాల ఉపనిషత్ అంటుంది, యదివా ఇతరథ బ్రహ్మచర్యాదేవ, అంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా కావాలంటే సన్యాసంలోకి ప్రవేశించవచ్చు. గృహాద్వా వనాద్వా, ఒకవేళ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వైరాగ్యం కలిగితే సన్యాసాశ్రమంలో ప్రవేశించవచ్చు, లేదా వానప్రస్థ నుంచి ఎలాగైనా ప్రవేశిస్తారు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. వైరాగ్యం కలిగినప్పుడు వెంటనే ఇంటిని వదిలి సన్యాస జీవితం గడపచ్చు అని చెప్పి ఆ ఉపనిషత్తు చెప్తుందన్నమాట. అయితే ఈ 4 ఆశ్రమాల్లో కూడా గృహస్థుడిని జ్యేష్ఠాశ్రమే అంటారు. ఎందుకంటే ఈ గృహస్థుడి అన్ని ఆశ్రమాల వారిని పోషించేది. ఈ గృహస్థుడు సంపాదించే డబ్బులో మిగతా 3 ఆశ్రమాల వారికి కూడా వంతు ఉంటుంది, ఆ డబ్బులో వంతు ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు పని చేయరు, వారు చదువుకోవాలి. వయసులో ఉన్నవారు చేయరు. అయితే ఈ సన్యాసులు కూడా గృహస్థుల మీద మరి పరాన్న జీవులే ఎందుకు జీవిస్తే గృహస్థులకి కష్టం కాదా అంటే మనం శాస్త్రాలు చెప్తాయి, సన్యాసి మాధుకరి వృత్తిని అవలంబిస్తాడు. అతడు ఏ ఒక్క గృహస్థుని మీద భారం మోపడు. తేనెటీగ ఎలాగైతే ఒక్కొక్క పువ్వు నుండి కొద్ది కొద్దిగా తేనెను స్వీకరించి తన పొట్టను నింపుకుంటుందో, అలాగే ముని కూడా ఒక్కొక్క గృహంలో కొద్ది కొద్దిగా భిక్షను స్వీకరించి తన పొట్టని నింపుకుంటాడు. ఆ విధంగా చేయడం వల్ల అతని దేహయాత్ర సాగుతుంది, గృహస్థుడికి కూడా ఏ భారము ఉండదు అని. సరే, అతను మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాడు, ఎవరికి బరువు కాడు. అయితే అతని వల్ల సమాజానికి ఏ ఉపయోగం లేదా అని ఆలోచిస్తే చాలా ఉపయోగం ఉంది అని మనం చూస్తాము. తేనెటీగ ఒక పువ్వు నుంచి తేనె సేకరించి మరొక పువ్వులోకి వెళ్తుంది. సైన్స్ విద్యార్థులకి తెలుసు, పరాగ సంపర్కం జరిగి ఏమవుతుంది, ఒక మొక్కకి బాగా పువ్వులు పూయాలన్నా, బాగా పళ్ళు కాయాలన్నా ఈ తేనెటీగల పరాగ సంపర్కం చాలా అవసరం. అదేవిధంగా సాధువు తన భిక్ష స్వీకరించడమే కాకుండా గృహస్థులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, కుటుంబం, సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది. గృహస్థుల భిక్ష సాధువు కడుపు నింపితే సాధువు పెట్టే ఆధ్యాత్మిక భిక్ష గృహస్థులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగా కుటుంబాన్ని, సమాజాన్ని పావనం చేస్తూ ఉంటుంది. కనుక సమాజంలో ఒక భాగం అవుతున్నాడు సాధువు. సాధువుని అత్యాశ్రమి అంటారు. అతనికి సమాజ నియమాలు వర్తించవు, అతని ఆశ్రమ నియమాలు వేరేగా ఉంటాయి.
అతను అయితే మరి భిక్ష స్వీకరిస్తే ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఏమవుతుంది, స్వాతంత్రాన్ని కోల్పోతాడు కదా, ఇతరుల మీద ఆధారపడి ఉండాలి కదా. అంటే సాధువు ఏ ఇంట ఎక్కువ సమయం గడపడు అని గడపకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. భాగవతంలో ఒక చోట శుక్కుని గురించి చెప్తూ శౌనకముని అంటాడు, స గోదోహన మాత్రం హి గృహేషు ఆవేక్షతే మహాభాగా తీర్థీకుర్వన్ తదాశ్రమం. ఏం చేస్తాడంట, ఒక ఆవు పాలు పితికేటంత కాలం మాత్రమే గృహస్థుని ఇంట్లో అతను సమయాన్ని గడుపుతాడు. ఆవు పాలు పితికేందుకు ఒక 10-15 నిమిషాలు, అంత మాత్రమే. అయినా కూడా తీర్థీకుర్వన్ తదాశ్రమం, అతను అంత సమయం ఆ గృహస్థాశ్రమంలో గడిపినా, గృహస్థుని ఇంట్లో గడిపినా అది గృహస్థునికి ఎంతో మేలు చేస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ విధంగా మనకి ఈ సాధువులు హిందూ సమాజంలో కొత్త కాదు, చిరపరిచితులు. మనకి ఆ బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్ కుమారుల నుంచి, అవధూతల గురించి వింటుంటాం. వారి నుంచి ఈ కాలం ఎన్నో సంస్థలు ఉన్నాయి, సన్యాస సంస్థలు ఉన్నాయి. వీటి వరకు అంతేకాకుండా సంస్థలకి చెందినవారు కాకుండా హఠాత్తుగా రిషికేశ్, హరిద్వార్ వెళ్ళి సన్యాసం స్వీకరించేవారు ఉంటారు. వీరందరూ సాధువులంటే మనకి మన సమాజంలో చిరపరిచితులే. ఒకవేళ సాధువు ఈ విధంగా సమాజంలో ప్రవేశించకుండా ఎక్కడో గిరిగుహల్లోనే సాధన చేసుకున్నాడు అనుకుందాం. ఈ విధంగా గృహస్థుని అంటే భిక్ష కూడా స్వీకరించలేదు, కందమూల, అయితే అతని వల్ల ఏం ఉపయోగం ఉండదా అంటే ఈవెన్ వారి వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే స్వామి వివేకానంద అంటారు కదా, నువ్వు ఏం పని చేయక్కర్లేదు, జనసంచారానికి దూరంగా ఎక్కడో గిరిగుహల్లో నువ్వు ముక్కు మూసుకొని ధ్యానం చేయి, కానీ నువ్వు ఆలోచించే ఆ మంచి ఆలోచనలు ఆ గిరి గుహల ఆ రాతి గోడల్ని చీల్చుకొని ప్రపంచమంతటా ప్రసరిస్తాయి, అందరికీ మంచిని చేకూరుస్తాయి అని. అందుకే మనం ఇప్పుడు కుంభమేళాలో వేలాది మంది నాగా సాధువుల్ని చూస్తున్నాం. అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుంభమేళ ముందు వారు కనబడరు, తర్వాత కనబడరు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ట్రైను నిండిపోవట్లేదు, ఏ విమానం నుంచి దిగుతున్నట్లు కనబడట్లేదు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయినా చూడ్డానికి వారు బూడిద పూసుకున్నారు, జటలు ధరించి ఉన్నారు, ఆయుధాలు పట్టి ఉన్నారు, చూడ్డానికి వింతగా ఉన్నారు. కానీ అందరికీ వారంటే గౌరవం. ఎందుకని, వారు ఎంతో దూరంగా ఎక్కడో గిరిగుహల్లో హిమాలయాల్లో తపస్సు చేసిన లోక కళ్యాణం కోసం వారు ఎప్పుడు తపస్సు చేస్తుంటారు కనుక వారంటే అందరికీ గౌరవం. వారికి ఈ భౌతిక మామూలుగా సాధారణంగా ఏ సాధువులైనా కుటుంబంతో అనుబంధం లేకుండా భౌతిక సంబంధాన్ని వీడిన వాళ్ళే ఈ సాధువులు అవుతారు. అయితే వారు ఎక్కడో దూరంగా తపస్సు చేసిన ఈ నాగా సాధువులు కూడా మన చరిత్ర చెప్తుంది ఏంటంటే, అవసరమైనప్పుడు వారు రంగంలోకి దిగి సమాజానికి ఎంతో సేవ చేశారు అని. అది ఎలా అంటే, ఇది ఎంతో అంటే చాలా కాలం క్రితం కూడా, అంటే 10-12వ శతాబ్దాల్లో కూడా మనకి చాలా ముఘల్ దండయాత్రలు అవన్నీ జరిగాయి. ఆ గజనీ దండయాత్ర జరిగినప్పుడు కూడా నాగా సాధువులు వారితో యుద్ధం చేసి ఆ దేవాలయాల ధ్వంసం చేస్తుంటే కాపాడారు అని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అలాగే 15వ శతాబ్దంలో ఈ బాబర్కి చెందిన మొఘల్ సైన్యంతో వారు పోరాడారు అని చెప్పి మనం వింటాము. 1857లో మన సిపాయిల తిరుగుబాటు, మొట్టమొదటి స్వాతంత్ర యుద్ధం జరిగినప్పుడు కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొన్నారు అని వింటుంటాం. ఈ ఆయుధాలు పట్టిన వేలాది మంది నాగా సాధువులు రంగంలోకి దిగితే ఆక్రమణదారులంతా భయంతో పారిపోయేవారనమాట. ఇది చూసి ఔరంగజేబు ఎవ్వరూ ఆయుధాలు ధరించకూడదని ఆ కాలంలో ఉత్తర్వులు కూడా జారీ చేశాడట. వారంతా అంత భయపడేవారు. అయితే వీరు సాధారణ సమయాల్లో మనకి కనిపించరు, కుంభమేళ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. వేరే సమయాల్లో లోక కళ్యాణం కోసం, తర్వాత స్వీయ మోక్షం కోసం తపస్సు చేస్తుంటారు. వీరొక తెగకి చెందినవారు. వీరే కాకుండా మన స్వాతంత్ర సమరంలో కూడా, స్వాతంత్ర సమరంలో మనకి తెలుసు అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు పాలు పంచుకున్నారు. అంతేకాకుండా సాధువులు కూడా స్వాతంత్ర సమరంలో పాలు పంచుకున్నారు. హిందూ సాధువులే కాకుండా సూఫీ సాధువులు కూడా ఒక్కొక్కసారి గెరిల్లా యుద్ధాలు వంటివి కూడా చేశారు. వారు నేరుగా యుద్ధం చేయకపోయినా సాధువులు పరివ్రాజకులుగా ఉంటుంటారు కదా, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తుంటారు. వెళ్ళి అక్కడ ప్రజల్ని చైతన్యపరుస్తుంటారు. వేరే ప్రదేశాల్లో జరిగే ఉద్యమాలని గురించి చెప్పడం,
ఈ విధంగా ఒక ప్రదేశాన్ని మరొక ప్రదేశాన్ని కలుపుతూ అక్కడ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉండడం వల్ల కూడా స్వాతంత్ర సమరంలో అది పాల్గొనడమే అయ్యేది. ఇక మనకి స్వామి వివేకానంద గురించి అయితే తెలుసు. ఏ ఒక్క ఏమంటారు రివల్యూషనరీ స్వాతంత్ర యోధుడి క్యాంప్లో చూసినా అక్కడ స్వామి వివేకానంద పుస్తకాలు కనబడ్డాయి. అంటే భావజాలం చాలు అందరినీ ఎందరో స్వాతంత్ర సమరయోధుల్ని తయారు చేశాయి. ఈ విధంగా సాధువులు సమాజ సేవలో పాలు పంచుకున్నట్లే అయింది. అయితే ఇప్పుడు మారే రోజుల్ని బట్టి మన సాధువుల పాత్రలు కూడా మారిపోతున్నాయి. మనకి బుద్ధుని సమయంలో చూస్తాం మొట్టమొదటిగా సంఘటితులే వారు వివిధ ప్రదేశాలు తిరుగుతూ అందరినీ జనాల్ని చైతన్యపరిచేవారు. కాకపోతే ఆ సమయంలో అందరూ సన్యాస ఆశ్రమం వైపు మొగ్గు చూపడంతో అది ప్రాక్టికల్ కాదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ తర్వాత శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళీ సన్యాస వ్యవస్థని సంఘటితం చేశారు. దశనామి సంప్రదాయం అంటారు. గిరి, పురి, భారతి, వన, అరణ్య, సాగర, ఆశ్రమ, తీర్థ, సరస్వతి, పర్వత అలా 10 సంప్రదాయాలుగా విభజించి దేశంలోని వివిధ సాధువుల్ని 10 సంప్రదాయాలుగా విభజించి వ్యవస్థీకృతం చేశారు. వీటిలో పురి సంప్రదాయానికి చెందిన తోతాపురి శ్రీరామకృష్ణులకి అద్వైత సాధన నేర్పడంతో రామకృష్ణ సంప్రదాయానికి చెందిన సాధువులు పురి సంప్రదాయానికి చెందినవారు అవుతారు. అయితే మనము ఇందాక అనుకున్నట్లు రోజులు మారుతుంటే పాత్రలు మారిపోతున్నాయి. అంటే సాధువు చేయాల్సిన పాత్ర, గృహస్థులు చేయాల్సిన పాత్రలు మారిపోతూ ఉన్నాయి. కానీ ఆ నియమాలు మాత్రం, వారు పాటించే ప్రిన్సిపల్స్ మాత్రం మారవు. అవే ప్రిన్సిపల్స్ని పాటిస్తూ ఈ స్వామి వివేకానంద చేసిన ఒక గొప్ప ఘనకార్యం ఏంటంటే ఈ ఆధునిక సామాజిక పరిస్థితులకి అనుగుణంగా ఒక సన్యాస వ్యవస్థను ఏర్పరిచారు. ఆయన సనాతన సన్యాస సంప్రదాయంలో ఉన్న త్యాగం అనే ఆదర్శానికి ఆధునిక సన్యాసికి కావాల్సింది సమాజంలో భాగంగా ఉండడం వల్ల సమాజ సేవ చేయాలి. ఆ త్యాగంతో పాటు సేవని మేళవించి ఒక కొత్త సన్యాస వ్యవస్థని వారు ఏర్పరిచారు. అప్పుడు ఈ కాలంలో సాధువులు మాధుకరి వృత్తితో తమ పొట్టను నింపుకోవడమే కాకుండా మాత్రం అవసరం దాంతో సరిపోదు. వారు ఏం చేస్తున్నారు, గృహస్థుల నుండి విరాళాలు సేకరించి మళ్ళీ అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం ద్వారా సమాజంలో భాగమవుతున్నారు. అయితే ఇక్కడ కూడా సాధువు డబ్బుకి సంరక్షకుడిగా మాత్రమే ఉంటాడు. అదే తేడా. ఇప్పుడు అందరూ గృహస్థుడి దగ్గర డబ్బు ఉండొచ్చు, సాధువు దగ్గర డబ్బు ఉండొచ్చు. కానీ ఇక్కడ సాధువు సంరక్షకుడిగా మాత్రమే ఉంటుంటాడు. అంతేకాకుండా ఎవరు కొద్ది మంది వద్ద మాత్రం స్వీకరించడు. చాలామంది వద్ద ధనం సేకరించి ఈ విధంగా ఎవరిని తనంతటి తానుగా ఎవరిని విరాళాలు అడగకుండా తనకి లభించిన దాన్ని సక్రమంగా ఈ సేవలో ఉపయోగిస్తుంటాడు. శారదాదేవి అంటారు, ఎంత సక్రమంగా అంటే ఆకుకూరల కోసం డబ్బు వస్తే దాన్ని పళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టరంట. అంటే భక్తుడు దేనికోసం, ఏ ఉద్దేశంతో అయితే ధనాన్ని విరాళంగా ఇస్తాడో ఆ ఉద్దేశం కోసం మాత్రమే రామకృష్ణ సంప్రదాయంలో ఈ ధనం అన్నది ఖర్చు చేయబడుతుంది. పురాతన కాలంలో అయితే సన్యాసులు ఈ విధంగా సమూహంగా ఉండడాన్ని, సంఘంగా ఉండడాన్ని ఖండించేవారు. అది సన్యాసులు అంటే ఒక్కళ్ళు ఉండాలి, మళ్ళీ వాళ్ళు 2-3 ఏంటి, నగరంలాగా అది సన్యాసి నగరమా అని హాస్యాస్పదంగా మాట్లాడేవారు అనమాట. కానీ ఆ తర్వాత బుద్ధుడు, శంకరాచార్యులు, ఈ కాలంలో మన వివేకానందుడు, వీళ్ళ దూరదృష్టి కారణంగా ఈ సన్యాస వ్యవస్థ అన్నది మనకి ఏర్పడింది. మనకి తెలుసు శారదాదేవి దీన్ని ఎంతో సమర్థించారు, దీనికోసం ఎంతో ప్రార్థించారు కూడా. వారు గయాది వెళ్ళినప్పుడు బౌద్ధారామాలు చూశారు, ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. ఆ కాలంలో అప్పుడు శ్రీరామకృష్ణుల శిష్యులు ఆయన మహాసమాధి తర్వాత పరివ్రాజకులుగా జీవితం గడుపుతున్నారు. ఎవరెక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అమ్మ ఎంతో విలపించి ప్రార్థించారనమాట. ఈ భిక్షాటన చేస్తూ పరివ్రాజకులుగా తిరిగే సన్యాసులకి మన భారతదేశంలో కొదవలేదు, అందుకోసమే నువ్వు అవతరించినది. నా ప్రార్థన ఏంటంటే నా సంతానం అంతా ఒక స్థలంలో నిలిచి నీ ఆదర్శాన్ని అంటిపెట్టుకొని ఒక సంస్థలాగా ఏర్పడాలి. అప్పుడు ఏమవుతుంది, సంసారంలో బాధాతప్తులై ఉన్నవారు వారి వద్దకి వచ్చి సాంత్వనాన్ని పొందుతారు. ఆ విధంగా సంస్థ ఏర్పడాలి అని అమ్మ ప్రార్థించడం వల్ల మన ఈ రామకృష్ణ సంస్థ ఏర్పడింది.
ఇప్పుడు ఈ ఆధునిక సన్యాస వ్యవస్థ కారణంగా ఈ మన భారతీయ సమాజంలో ఇంకా సాధువు అత్యవసరమైన అంగంగా సాధువులు మారిపోయారని చెప్పాలి. ఏ విధంగా అంటే మొట్టమొదట చూద్దాం ప్రేరణ. ఇప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, బొమ్మ మామిడి పండుని చూస్తే మనకి నిజం మామిడి పండు గుర్తొస్తుంది. అదేవిధంగా సాధువుని భక్తుల్ని చూస్తే భగవంతుడు గుర్తొస్తాడు. ఈ కాలంలో మనం బయటికి వెళ్తే మనకి ఏం కనిపిస్తాయి? డబ్బు, వస్తువులు, గ్లామర్, ఇవే అదే ప్రపంచం అన్నట్లు అందరూ జీవిస్తూ ఉంటారు. అయితే మనుషులకి భగవంతుడు గుర్తుకు రావాలి అంటే సాధువులు కావాలి. ఎందుకంటే గుళ్ళకి వెళ్ళినా గుర్తురాదు. ఎందుకంటే గుళ్ళకి వెళ్తే గుర్తొచ్చేది మొక్కులు. నేను ఇది మొక్కుకుంటే నాకు ఇంకొక ఇల్లు వస్తుంది. అదే సాధువులని చూస్తే శ్రీరామకృష్ణులు అంటారు కదా, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని. వీళ్ళు అందరికీ ఏదో ఒక పిచ్చి ఉంది. డబ్బు పిచ్చి, చీరల పిచ్చి, నగల పిచ్చి. సాధువులకి భగవంతుడి పిచ్చి అనుకోండి. అప్పుడు గృహస్థులు ఏమనుకుంటారు? మనకి ఈ డబ్బు వ్యామోహంలో, ధనం వ్యామోహంలో, వస్తువుల వ్యామోహంలో ఏం ఆనందాన్ని పొందలేకపోతున్నాం, వీళ్ళు ఈ వ్యామోహాలకి దూరంగా ఉంటూ కూడా ఆనందం పొందుతున్నారు అంటే ఇందులో ఏదో అర్థం ఉంది అని చెప్పి వాళ్ళు కొంతైనా భగవంతుని వైపు తిరగడానికి ప్రయత్నిస్తారని మనం చెప్పచ్చు. ఈ విధంగా వీళ్ళు ఒక ప్రేరణగా సమాజంలో మనకి అత్యవసరంగా మారారు. ఆ తర్వాత సమాజ సేవ. ఇప్పుడు మనకి ఎంత ఆధునికం అవుతున్నా మనకి ధనిక పేద వ్యత్యాసం మాత్రం అలా ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ అది తగ్గట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సన్యాస సంస్థలు ధనికులు ఇచ్చే విరాళాలను స్వీకరించి అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం ద్వారా కూడా సమాజంలో ఒక అత్యవసరమైన అంగంగా మారుతున్నారు. ఇప్పుడు మనకి ఈ రామకృష్ణ శారదా మఠాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ అంతర్భాగమే, కానీ ఈ సాధువులు అక్కడ నిమిత్త మాత్రంగా సంరక్షకులుగా ఉంటూ దాన్ని సమన్వయపరుస్తూ ఉంటారనమాట. సంరక్షకుడిగా ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లు సాధువులు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది, తక్కువ మొత్తంలో అయినా సరే ఎక్కువ మంది నుంచి ధనాన్ని స్వీకరించి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఏ ఒక్కరి ఇద్దరి దగ్గర ధనాన్ని సేకరించి కార్యక్రమాలు చేపట్టినప్పుడు వారు కనుక చేతులు ఎత్తేస్తే మొత్తం సేవ అంతా ఆగిపోతుంది. కనుక వారు అంటే ఎంత ఇచ్చినది చిన్న మొత్తమైనా కూడా దాన్ని ఎంతో విలువైనదిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్వీకరించి సేవ అన్నది చేస్తుంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఒకరి మీద ఆధారపడారనుకోండి, ఆ సంస్థ స్వాతంత్రమే కోల్పోతుంది. ఆ ధనికుడు చెప్పినట్లు ఆ సంస్థ లేదా సాధువులు నడుచుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వారి స్వాతంత్ర్యాన్ని, నిర్లిప్తతని కూడా కాపాడుకుంటూ, డిటాచ్మెంట్ని కూడా కాపాడుకుంటూ సేవలు చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ సాధువు మనస్సు పవిత్రమై అతడు మోక్ష మార్గంలో నడవగలుగుతాడు. సమాజానికి కూడా ఈ సేవ ద్వారా లాభం ఉంటుంది. కనుక సమాజంలో అవసరమైన అంగంగా సాధువు కనిపిస్తాడు. ఇక మరొక విషయం ఐక్యత. మనకి ఈ సాధువుల నెట్వర్క్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కాలంలో ఫోన్లు, ఇంటర్నెట్లు ఏమున్నాయి? ఆ కాలంలో కూడా ఈ సాధువులు ఒక ప్రదేశాన్ని నుంచి మరొక ప్రదేశానికి సంచరిస్తూ ఉండడం వల్ల ఈ భారతీయ ఐక్యత అన్నది ఏర్పడింది. ఎక్కడో కేరళలో పుట్టిన శంకరాచార్యుల వారు ఎక్కడో నర్మదా తీరంలో ఉన్న గౌడపాదుడి దగ్గరికి వెళ్ళారు. అలాగే దేశమంతా సంచరించి ఈ దశనామి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. బుద్ధుడు కూడా దేశమంతా సంచరించి బౌద్ధారామాల్ని ఏర్పరిచాడు. స్వామి వివేకానంద అయితే కొలంబో నుంచి ఆల్మోరా వరకే కాకుండా అమెరికా నుంచి లండన్ వరకు అన్ని దేశ విదేశాల్లో సంచరించి ఈ కాలంలో ప్రపంచమంతటా ఒక్కటే, విశ్వమంతటా ఒక్కటే అన్న ఐక్యతా భావాన్ని ఆయన ఏర్పరిచారు. ఈ ఆధ్యాత్మికతకి కులము, జాతి, భాష ఏవి అడ్డు కావు అన్నది ఈ కాలంలో మన ఈ రామకృష్ణ సన్యాస వ్యవస్థ, ఇంకా ఇతర వ్యవస్థలు కూడా ఉన్నాయి. మన ఎదురుకుండా ఉన్నది ఈ సన్యాస వ్యవస్థ కాబట్టి దీని గురించి చెప్పుకుంటున్నాం. మొన్న మనము ఈ శ్రీమా మహిళా సమ్మేళనం చేసుకుంటున్నప్పుడు దానిలో భాగంగా సాధనా కార్యక్రమం చేసుకున్నప్పుడు దేశ విదేశాల నుంచి ఎంతోమంది మహిళా భక్తులు దానిలో పాల్గొన్నారు. అందరూ రాలేకపోయినా యూట్యూబ్ ద్వారా వాళ్ళు కార్యక్రమాలని వీక్షించి ఎంతో ఆనందించి అందరూ కూడా వాళ్ళ స్పందనని తెలియజేశారనమాట.
అంటే విశ్వం అంతటా ఈ మన భక్త కుటుంబం, శారదా రామకృష్ణ కుటుంబం లేదా భక్త కుటుంబం ఒక్కటే అన్న భావన ఈ సన్యాస వ్యవస్థ ద్వారా సాధ్యమైంది అని చెప్పచ్చు. తర్వాత ప్రేరణ అనుకున్నాం, సమాజ సేవ అనుకున్నాం, ఐక్యత అనుకున్నాం. ఇక 4వది సత్సంగం. మనకి తాగడానికి నీళ్ళు ఎంత అవసరమో ఆధ్యాత్మిక ఉన్నతికి సత్సంగం అంత అవసరం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎనర్జీ డ్రింక్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఈ కాలంలో అంతే అవసరం ఆధ్యాత్మిక ఉన్నతికి సత్సంగం లాంటివి. ఈ సత్సంగం లభించాలి అంటే మనం ముందే చెప్పుకున్నట్లు ఇటువంటి మఠాలు అవసరము. అయితే మఠాలు అవసరమే కాదు, ఉన్న మఠాలని అక్కడ జరిగే కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవడం ఇంకా అవసరం. సద్వినియోగం చేసుకునే గృహస్థులు కూడా ముందుకు రావడం ఈ సమాజానికి ఎంతో అవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి మఠాలు పెరగాలంటే వారసులు కావాలి కదా, ఎక్కడి నుంచి పుట్టరు కదా, ఇక ఆశ్రమాల్లో ఎక్కడ పుట్టరు, గృహస్థాశ్రమంలోంచి రావాలి. గృహస్థాశ్రమంలోంచి రావాలంటే గృహస్థాశ్రమంలో విలువలు ఆ విధంగా అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి గృహస్థాశ్రమంలోంచి వైరాగ్య భావం కలిగిన అమ్మాయిలు అబ్బాయిలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఈ విధంగా ఇంటిల్లిపాది కూడా ఇప్పుడు చాలామంది భక్తులు వచ్చి ఇలాగ కార్యక్రమాలు ఉపన్యాసాలు వింటుంటారు, కానీ ఇంట్లో వారికి దీని గురించి అవగాహన ఉండదు. అలా కాకుండా వారు వినడమే కాకుండా ఇంటిల్లిపాదికి అవగాహన కలిగేలాగా భక్తులు ఏర్పాట్లు చేయాలి, లేకపోతే అది ముందుకి సాగదు. ఇప్పుడు నా టాపిక్ సన్యాసుల పాత్ర గురించి కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పాను, కానీ ఈ గృహస్థుల పాత్ర సమాజ క్షేమం కోసం ఎంతో ఉంది. ఇప్పుడు సాధువు గృహస్థుడు సమాజానికి మూల స్తంభం అయితే ఆ స్తంభానికి పునాది సాధువు అవుతాడని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మఠాల్లో సమస్యలు వచ్చిన తర్వాత యువతి యువకుల్ని కౌన్సిలింగ్ కోసం మఠాలకి తీసుకొస్తుంటారు. అలా కాకుండా చిన్నతనం నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు మనకి తెలుసు, పావని ధనలక్ష్మి లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి వారి పిల్లల్ని ఇక్కడ జరిగే బాలమందిరానికి, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకి తీసుకొస్తుంది. కానీ ఇలా ఎంతమంది ఉన్నారు? ఆ తర్వాత సమస్యలు ఎదురైనప్పుడు కౌన్సిలింగ్కి తీసుకురావడం కాకుండా చిన్నతనం నుంచి వారికి విలువలపై అవగాహన కలగచేయడం ఎంతో అవసరం అన్నది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కళ్యాణాత్మ ప్రణయజీ తర్వాత మిగతా మాతాజీలు స్పెషల్ ఏర్పాట్లు చేసి బండి పంపి మరీ పిల్లల్ని తీసుకొస్తూ ఉన్నారు. అది అందరూ గృహస్థులు కూడా దాని విలువ ఎరిగి చిన్నతనం నుంచి పిల్లల్ని పంపిస్తూ ఉంటే సమాజం ఎందుకు మారదో తప్పకుండా మారుతుంది. అలా కాకుండా మనం వాళ్ళని డబ్బు సంపాదించే యంత్రాలుగా మాత్రం అదే కదా జరిగేది. ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి కాబట్టి ఆ డబ్బు సంపాదించి పెట్టే విద్య కావాలి. ఆ విద్య కావాలంటే వాళ్ళు 24 గంటలు పుస్తకాల ముందు కూర్చోవాలి. లేదా ఈ విధంగా మాత్రం మనం తర్ఫీదిస్తే పెద్దయిన తర్వాత వారు ఏమవుతారు? విలువలు అనే వెన్నెముక లేకుండా వారు నిలబడలేరు. కాబట్టి ఈ సాధువులు గృహస్థులు కలిపి సమాజ క్షేమం కోసం ఒక్కటే మనము ముందుకి నడిచినప్పుడు మన సాధువులు సమాజానికి ఇచ్చే ఈ ఏమంటారు దాని కాంట్రిబ్యూషన్ అంటారు కదా, అది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంతటితో ముగిస్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.